హాయ్ అండి. సేవ్ నేచర్, సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మిర్చి తోటకు అనేది ఎర్ర తెగులు అనేది వచ్చింది. దీన్ని శ్రీయాన్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఎలా ఈ ఎర్ర తెగులు అనేది కంట్రోల్ చేశారో ఆ ఫార్మర్స్ మాటల్లోనే విందాం రండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? హుసేన్ పీరా. ఏ ఊరు సార్? హంప. ఏ మండలం? మధ్యకేర మండలం. ఓకే, నమస్తే సార్. సార్ మీకు శ్రీయాన్ కంపెనీ ఎట్లా పరిచయం అయింది సార్? మీకు మా తోటి రైతు ఉన్నాడు కదా, మా రైతు చెప్పాడు, ఇది వచ్చి ఇక్కడ ఎర్ర తెగులు వచ్చిందని చెప్పి అన్నామా, ఇదేం బాగాలేదు, ఇక్కడ చూద్దామని ఎక్కడ చోట తెప్పించి మందులు కొడదామని చెప్పి సల్లిని చెప్తే గుర్తువే తీసుకొచ్చినాం. సిరియాన్ కంపెనీ పోయి ఆడ ఓ 2 మందులు ఇచ్చినాడు. డ్రిప్ కి 2 మందులు ఇచ్చి మిగతా స్ప్రేయింగ్ కి 2 ఇచ్చినాడు. అయిన తర్వాత 700 సిరియాన్ అని డ్రిప్ వదిలేకి ఇచ్చినాడు. గ్రోవెల్ అని ఇంకోటి ఇచ్చినాడు. శ్రీయాన్ 700 గ్లోరీ అనేది డ్రిప్ వదిలించారు. రైతు చెప్తే మీరు వదిలేరు. ఆ రోజు నుంచి మళ్ళీ చిగురు రావడము, పూత రావడము, మరి కొమ్మలు ఎక్కువ రావడము, మళ్ళీ అయిన తర్వాత గ్రోతింగ్ అని బాగుంది. అన్న అది వదలక ముందుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది మీ తోట? ఏం లాస్ట్ స్టేజ్ లో ఉంది అనుకున్నాం మేము, అయిపోతుంది ఈ రోజు పంట నష్టపోయిన ఈ సంవత్సరం అనుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ. మరి అంత పరిస్థితుల్లో మీరు 700 గ్లోరీ వాడడం వల్ల మళ్ళీ మీరు రికవర్ అయిపోయి ఈగులు అయితే వచ్చేసినాయి. అలాగే పైనుంచి కూడా ఎండు తెగులు విపరీతంగా వచ్చినది కదా, అప్పుడు స్ప్రేయింగ్ లో ఏమేమి చేశారు? సిరియాన్ 400 అండ్ కలర్స్ 2 స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఇంకా గ్రోతింగ్ బాగా వచ్చింది. ఆ తెగులు లాగిపోయి మీకు గ్రోతింగ్ అయితే బాగా వచ్చింది. తెగులు లాగి పూత కొమ్ము సాగడం అంత బాగా గ్రోతింగ్ బాగుంది. మళ్ళీ ఏం వాడారన్న? మరి స్ప్రేయింగ్ కి గ్రోతింగ్ కే వాడినాము. అది వదిలేసాము. ఒకటి సిరియాన్ ఎనర్జీ అని, పాట్ బి అని 0025 2601 అని, ఇవి 2 వాడాము. 2 కలిపి డ్రిప్ వదిలిన తర్వాత కొమ్ము చిగురు పూత కాయి అన్ని పింజ రాలుకోకున్నట్ల బాగా గ్రోతింగ్ వచ్చేటట్లు చేసాము. ఆ రోజు నుంచి ఇప్పుడు ఇంకా గ్రోతింగ్ గా పెరుగుతూనే ఉంది. ఓకే అన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే శ్రీయాన్ కంపెనీ మీరు 2 సంవత్సరాల నుంచి మిరప పండిస్తున్నారు కదా, గత సంవత్సరంలో శ్రీయాన్ కంపెనీ మీరు వాడలేదు? ఎప్పుడు వాడలేదు. ఈ సంవత్సరం వాడాము. వాడక ముందుకి వాడిన తర్వాత మీరు ఏం తేడాలు గమనించారు? ఏం చెప్పగలరు? అప్పుడు ఎర్ర తెగులు చాలా ఎక్కువ ఉందని చెప్పి దీన్ని వాడాము. దీని వల్ల బాగా రిజల్ట్ వచ్చింది. కొమ్ము చిగురు కాయ కానీ బాగా నీట్ గా వచ్చి గ్రోతింగ్ బాగుంది. ఓకే, గత సంవత్సరంలో వాడలేదు కదా, అప్పుడు ఎలాగుండిందండి పంట? అంటే ఆ సంవత్సరం లాస్ అయిపోయింది. ఈ సంవత్సరం వీళ్ళు సిరియాన్ కంపెనీ వాళ్ళు వాడిన తర్వాత కొద్ది గ్రోతింగ్ వచ్చి అది రేట్ తో సహా అంత బాగుంది. ఇప్పుడు బాగుందంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.